వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్నూలు సైట్ విజిట్కి వెళ్ళాము, కానీ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్నది కాదు, పెద్దది అయింది. సో ఎక్కడికి వెళ్ళామో, ఎందుకు వెళ్ళామో మీకు ఒకసారి చెప్తాను. యాక్చువల్లీ కర్నూలులో మన బ్రాంచ్ ఉండేది, అది క్లోజ్ అయిపోయింది. సో మనం మళ్ళీ రీఓపెన్ చేయాలనుకున్నాము, కానీ కుదరలేదు. సో అతను అయితే పూర్తిగా హ్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు నేనే ఓన్గా పెడదామని చెప్పేసి అతనికి చెప్పాను, నాకు ఒక రూమ్ సెట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి. సో ఎందుకంటే ఇంతకుముందు అతను వేరే వాళ్ళతో రూమ్ సెట్ చేసుకుని ఉన్నాడు. సో వాళ్ళతో సెట్ చేయి అని చెప్పాము. సో రూమ్ అయితే మాకు ఒకటి చూపెట్టాడు. సరే అన్న వెళ్దామా అని చెప్పాడు. సో వెళ్ళి రూమ్ ఓనర్తో మాట్లాడాము. రూమ్ ఓనర్తో మాట్లాడిన తర్వాత మాకు కన్వీనియంట్గానే చెప్పారు. కాకపోతే రిటర్న్లో వచ్చేటప్పుడే మాకు యాక్సిడెంట్ అయింది. సో అనవసరంగా మా గారిని ఉద్దేశం మళ్ళీ ఎక్స్ట్రాగా మాట్లాడుతూ ఉన్నారు. నవ్వుతూ ఉన్నాడు. నాకు నవ్వుతూ ఉంటే నాకు చాలా కాలుతా ఉంది. చూడండి మీరు ఒకసారి. కర్నూలులో ఓనర్తో మాట్లాడతా అంటే మాకు నవ్వు ఆపలేదు. నాకు విషయం ఎట్లా మాట్లాడుతున్నానంటే, లైఫ్ లో ఎన్ని దెబ్బలు తినిండే ఒక మనిషి ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు అనేది నేను చూసా. అంటే నేను ఈ పాయింట్ అడుగుతామేమో అనేసి ఆ పాయింట్ కూడా ఎప్పుడైనా చెప్పేస్తున్నాడు. దానికి ఆ రీజన్ కూడా చెప్తా, ఆన్సర్ కూడా చెప్తాను. సో నేనైతే ఫస్ట్ టైం ఒక ఓనర్ కూడా బొమ్మలా కూర్చుండిపోయాను. నేను ఏం మాట్లాడు, నేను అసలు నేను ఏ పాయింట్ అడుగుతామంటే ఆ పాయింట్ అతని, నేను పాయింట్ ఒక వర్డ్ అట్లా వదులుతానే పాయింట్ అతనే చెప్తా ఉన్నాడు, దానికి రీజన్ చెప్తా ఉన్నాడు, సొల్యూషన్ చెప్తా ఉన్నాడు. సో మేమైతే చాలా సేపు ట్రై చేసాము, కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఓనర్ కాలేదు. లాస్ట్ కాకపోతే మేము సాటిస్ఫై అమౌంటే చెప్పారు. సో రెంట్ కానీ అడ్వాన్స్ కానీ. సో ఇంకా తొందరలో ఓపెన్ చేస్తున్నాం. వేకెన్సీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద మేము నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ కాల్ చేయండి. మాక్సిమం ఒక 6 days ట్రైనింగ్ ఉంటుంది పొద్దుట ఈ బ్రాంచెస్ లో. 6 to 7 days పక్కాగా ట్రైనింగ్ కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నా కూడా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేదు, వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. నేను కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి, కాల్ చేసి జాయిన్ అవ్వండి. నేను ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తాను అంటే, నా బండి వెనకాల అంత స్పీడ్ వస్తున్నాను చూడది. 20-25 minutes నుంచి నేను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను. నువ్వు పాండ్యం ఆ ఫ్లైఓవర్ నుంచి చూస్తున్నాను, నేను వస్తూనే ఉండవు, నువ్వు వెనకాల వస్తూనే ఉండవు, అంత స్పీడ్ వస్తున్నాను. ఏమి సార్ చెప్పు, ఏమన్నా అయింటే ఎవడు పని ఉంటాయా నీకు? హీరో ఇంత స్పీడ్లో కొట్టినావు, నువ్వు వెనకాల కొట్టింటే మమ్మల్ని మా బతుకునేం కావాలా? కొట్టేసి ఎవడైనా సారీ చెప్తాడు బా, కొట్టేసి ఎవడైనా సారీ చెప్తాడు. నువ్వు ఆ స్పీడ్ బ్రేకర్ కదా, నువ్వు బార్గేట్ వేసినా కూడా నువ్వు అంత స్పీడ్ వచ్చి కొడితే అది చూడండి, అక్కడ క్లియర్గా బార్గేట్స్ ఉన్నాయి కూడా అంత స్పీడ్లో కొట్టాడు. ఆల్మోస్ట్ ఎంత 20 నిమిషాలు అయింది కదా, 20 నిమిషాల నుంచి చూసాను నేను నిన్ను. హోటల్ కానీ వస్తానే ఉండవు, అంత స్పీడ్ వస్తాను, అంత కటింగ్ చేసుకుంటూ వస్తాను. చూడ బార్గేట్ దగ్గర బండి అయితే నార్మల్ గా 30 speed లో 20 speed లో వస్తాయి. ఆ స్పీడ్ లో కూడా వచ్చి ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర అంత దారుణంగా కొట్టినాడు. ఒకవేళ ఆ హైవేలో ఆ స్పీడ్ లో మమ్మల్ని కొట్టింటే మా పరిస్థితి ఏంది? కాళ్ళు చేతులు వణుకుతున్నాయి బా, చూడు ఒకసారి చూడు. ఇక్కడే కొడతాను అంత స్పీడ్ లో, ఆ వెనకాల ఎక్కడైనా కొట్టిందంటే మా పరిస్థితి ఏంది? అదే చెప్తానా, నువ్వు అంత షార్ప్ గా ఈడనే బ్రేక్ కొట్టినావు, ఇక్కడ తగిలిందే, ఆ వెనకాల ఏదైనా కొట్టింటే మా పరిస్థితి ఏం కావాలా? కరెక్టే కదండి. నేను వీడియో తీసామంటే వద్దన్నాడు, నేను బ్యాగ్ లో అంత స్పీడ్ వస్తున్నాడు తీసాను అంటే వద్దులే, ఎందుకు ఎవరి దారి ఎవరు పోతారు, మా దారికి వచ్చి కొట్టినాను. చెప్తుందా గుండె ఏం చేయాలా? సారీ ఏం చేయాలా? సారీ చెప్తున్నాడు, నవ్వుతా ఉన్నాడు. సో యాక్సిడెంట్ అయింది మా బండి కదా, బాధ మాకుంటుంది. సో మేము ఏం చేసామంటే, నువ్వు మా వెహికల్ తీసుకుని వెళ్ళి, మాకు డబ్బులు వద్దు ఏమొద్దు, మా వెహికల్ తీసుకుని వెళ్ళి నువ్వే రిపేర్ చేసుకుని మాకు కాల్ చేయి, అంతవరకు నీ వెహికల్ మాకి మేము వాడుకుంటూ ఉంటాం అని చెప్పాం. సో నాకు వర్క్ ఉంటుంది, నేను అలాగే నార్మల్గా తిరిగేవాడిని కదని. ఇతను మా మమ్మీ డాడీ లాయరు, నాకు వేరే పని ఉంది, మా మమ్మీకి హెల్త్ బాగాలేదని నేను ఇక్కడికి వచ్చాను. సో నంద్యాలలో మా మమ్మీని పికప్ చేసుకొని వెళ్ళాను అని చెప్పాడు. సో నేను అప్పుడు ఏం చేశానంటే కామ్ అయిపోయాను. సో ఎందుకు ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి. అంతలోపు వాళ్ళ బాబాయ్ కాల్ చేశారు. వాళ్ళ బాబాయ్ వచ్చేసారు. వాళ్ళ బాబాయ్ వచ్చి వెహికల్ అంతా చూసి ఒకసారి
సరే ఏం చేసాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ చేసాం. నేను క్లెయిమ్ చేసుకుంటా ఇన్సూరెన్స్, నాకేం అవసరం వచ్చింది. సో నువ్వు రైలు ఇచ్చావు, నేను క్లెయిమ్ చేసుకుంటాను, నేను ఇలా మాట్లాడాను. సో నార్మల్గా అయిపోయేది. సో నవ్వుతూనే ఉన్నాడు. యాక్సిడెంట్ చేశాడు, బండి మీద నవ్వుతానే ఉన్నాడు ఆగకోకుండా. సో సారీ ఏం చెప్తాను, నవ్వుతాను. నాకైతే చాలా లిటరల్గా చెప్తాను, చాలా కాలింది. సో మామూలుగా అయితే మేము ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో మేము అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. సో అని కార్ని అంత దారుణంగా డ్యామేజ్ చేసి సో పైనుంచి మళ్ళీ నవ్వుతా అంటే మాకైతే లిటరల్గా చాలా కోపం వచ్చింది. సో దానికోసం ఏం చేసామంటే పిలిచి మీ బాబాయ్ని పిలిచి చెప్దాము అని చెప్పా. సో నేనైతే నేను వదలలేదు. నా వెహికల్ తీసుకొని వెళ్ళు, నీ వెహికల్ తీసుకొని నేను వెళ్తాను, దాని తర్వాత నువ్వు రిపేర్ చేయించిన తర్వాత అస్సలు ఆ టైర్స్కి బటన్సే లేవు, బటన్స్ అస్సలు లేవు టైర్కి. అది సో అలాగే తోలుతాను టైర్కి, బటన్ లేకపోయినా కూడా అట్లే తోలుతాను. సో అలా ఫైనల్గా వాళ్ళ బాబాయ్ కాల్ చేసి రమ్మని చెప్పాడు. సో వాళ్ళ బాబాయ్ నాతో మాట్లాడిన తర్వాత ఒక పావు గంట పడుతుంది నేను వచ్చేటప్పటికి, మీరు ఎక్కడే ఉంటారా అని అడిగారు. సో పావు గంట అంటే చాలా కష్టం అండి అని చెప్పాను. చూడండి మీరు, అక్కడ బారిగేట్స్ వేశారు, హైవే అది. సో నంద్యాలకు వెళ్ళాలంటే ఇక్కడ టర్న్ అవ్వాలని చెప్పేసి బస్సెస్, లారీస్ అవన్నీ. సో అక్కడ ఎంత హెవీ వెహికల్ అయినా కానీ, ఎంత ఫాస్ట్ వెహికల్ అయినా కానీ మ్యాక్సిమం ఒక 25 నుంచి 30 స్పీడ్లో అక్కడ ఆగుతుంది. సో మళ్ళీ మనం ఇట్లా నంద్యాలకు వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీగా ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర మ్యాక్సిమం ఒక 15 నుంచి ఫస్ట్ గేర్లోకి రావాల్సింది. ఎందుకంటే 2 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కాబట్టి 15 నుంచి 10 స్పీడ్లో వస్తాం. అలాంటి 10 స్పీడ్లో మేము అక్కడ స్పీడ్ బ్రేకర్ దాటుతూ ఉంటే సో వెనకాల నుంచి వచ్చేసి పాట్ అని కొట్టాడు. ఆ స్పీడ్ బ్రేకర్ నుంచి దాదాపు ఒక 50-60 మీటర్స్ మా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మా వెహికల్ వెళ్ళిపోయింది ముందరికి. సో అది మేము అడిగితే అతను ఎంత చూడండి, లారీ చూడండి, టిప్పర్ ఎంత స్లో అయిందో, పక్కన బైక్ కూడా అంతే స్లో అవుతుంది. నా వెహికల్ అక్కడ ఉంది చూడండి. సో అంత దూరంలో కొట్టేసిన తర్వాత నవ్వుతూ ఉన్నాడు. సారీ అని చెప్తానే నవ్వుతూ ఉన్నాడు. ఈ పోలీస్ అతను అయితే వచ్చి నువ్వు ఇలా కొడతావాలా, సో సైడ్ ఆపి బండి అని చెప్పాడు. యాక్చువల్గా ఆ పోలీస్ అతను లేకుండా అతను వెళ్ళిపోయాడు. సో అతను ఉన్నాడు కాబట్టి ఆగాడు. సో అది చూడండి, కార్ ఎంత స్లో అయిందో, బైక్ చూడండి డబల్ స్పీడ్ బ్రేకర్ ఎంత స్లో అయిందో. అంత స్లో మూమెంట్లో అతను ఎంతలా చూడండి పూర్తి అట్లే నా వెహికల్ నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత దూరం వెళ్ళిపోయింది, దాదాపు 50 మీటర్స్ దూరం వెళ్ళిపోయింది. సో ఇతను పానం దగ్గర నుంచి స్పీడ్గా వస్తూనే ఉన్నాడు, ఇక్కడ ఆగట్లేదు అసలు. సో ఆ స్పీడ్ను మమ్మల్ని 2-3 సార్లు ఓవర్టేక్ చేశాడు. సో మళ్ళీ ముందర లారీలకి రావడం వల్ల మళ్ళీ నేను ఓవర్టేక్ చేసి ముందరకు వచ్చాను. సో నేను వీడియో తీసామని చెప్తే మా పక్కన ఉన్న బ్రదర్ వద్దు ఎందుకు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇతను మా దారికి వచ్చి కొట్టేశాడు. సో అందులో పైగా నవ్వుతా ఉన్నాడు. నాకు అది మటుకు చాలా కోపం వచ్చింది. సో లాస్ట్కి ఏం చేద్దాం, తగిలించుకున్నాను. నేను మాట్లాడిన వాళ్ళ బాబాయ్తో సో ఇక్కడ తగిలిందని చూసి అడ్డంలో చెప్పడానికి లోపల అతన్ని గద్వాలు నంద్యాల కూడా కాదు. సో చెప్పాము, నేను ఒక 15 మినిట్స్ వస్తాను బాబు అని చెప్పాడు. సరే అని చెప్పేసి మేము కూడా యాక్సిడెంట్ చేసిన తర్వాత సో దాని పార్ట్ 2 ఒకటే ఆఫర్ ఇచ్చాం. నా వెహికల్ నా వెహికల్ నాకు ఇచ్చేసాను. ఎందుకంటే మంచి ఆఫర్ నాకు తెలిసి ఎవరు యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎవరు అనుకుంటారు ఇన్సూరెన్స్ చేస్తాం, క్లెయిమ్ చేస్తాం. నేనేం అవసరము, నాకేం అవసరం. వెహికల్ ఇంత వరకు 11 years అయింది నేను వెహికల్ నడపబట్టి. ఇంతవరకు చిన్న యాక్సిడెంట్ కూడా తెలియదు. అడుగుతున్నాడు, మీరు కొట్టాడా కొట్టాడా, మీరు ఎందుకు ఒక స్లో అయ్యారు అని. స్లో ఎందుకు స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి స్లో అయ్యాం, మాకేం పని ఉంది. అదే యాక్సిడెంట్ హెవీలో ఉంటే మేమే చెప్పింది, మాదే తప్పలేదు, మేము 4 సిగ్నల్ వేయలేదు, స్లో చేసామని చెప్పేసి. కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ ఉండి కూడా ఆ గ్యాప్ లో ఆ రోడ్ అంటే 230-240 మీటర్స్ డిఫరెన్స్ ఉంది. అంత స్పీడ్ అంటే 60 స్పీడ్ లో వచ్చి కొడితే హైవేలో ఏ రకంగా బండి కొడుతుంటావు నాయన అని చెప్పాను. చెప్తే అవునా అలాగా, సరేలేండి నేను వచ్చి మాట్లాడతాను వెటకారంగా మాట్లాడాడు. సరేలేండి మేము కూడా ఏమనలేదు, కామ్గా అయిపోయినాం. వచ్చిన తర్వాత మాట్లాడదాంలే అని చెప్పాము. సరే వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా చూస్తూ ఉన్నాం. సో ఏం వచ్చేసాము, నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని తర్వాత మేమేం చెప్పామంటే మా వెహికల్ చేయించాలని అని చెప్పాము. మీ వెహికల్ చేయించాలంటే ఇప్పుడు కాదు అన్నాడు. సరే మీ వెహికల్ ఇవ్వండి అని చెప్పాము. మా వెహికల్ ఇవ్వడానికి కూడా కాదు అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి అయితే
మెకానిక్ దగ్గరికి వెళ్ళండి చూద్దాము అన్నాడు. సరే అని మెకానిక్ దగ్గరికి వెళ్ళాం. బంపర్ పోయింది కదా, బంపర్ కి టచ్ అప్ చేయండి, లైట్ ఒకటి లైట్ సెకండ్ హ్యాండ్ బంపర్ కానీ ముందు సాచెస్ ఉన్నాయా నీట్ గా ఉండే పని, నువ్వు ఇప్పుడు టచ్ అప్ చేస్తా అంటే ఇలా నేను ఒప్పుకోను అని నా మెకానిక్ కాల్ చేస్తాను. సో అతను ఏం చెప్తాడో అతను అంతే వచ్చేసి వెహికల్ రిపేర్ చేసి నీ వెహికల్ నాకే అంతవరకు అని చెప్పి. సో దొరికినాం కదా అని మేము దొరికినామని మిమ్మల్ని అనలేదు, మీరు వచ్చి మా వెహికల్ పెట్టారు, మేము రిపేర్ చేయమంటాము అంతే. సో మేమేం ఇష్యూ చేయాలనుకోవట్లేదు, దీన్ని ఇష్యూ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ మేము చేయాలనుకోవట్లేదు కాబట్టి మీరు బెస్ట్ ఆప్షన్ నా వెహికల్ తీసుకెళ్ళండి, రిపేర్ చేయించండి. రిపేర్ చేసిన తర్వాత మీరు గద్వాలైనా నంద్యాలైనా అని చెప్పి. సో ఫైనల్గా అయితే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళాము. పార్ట్ 2లో మెకానిక్ షాప్ దగ్గర ఏం జరిగింది, ఏం మాట్లాడాము అనేది మీకు టోటల్గా డీటెయిల్స్ అని ఇస్తాను. కార్ చూడండి ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందో. సో బంపర్ అంతా లోపల టైర్ దగ్గరికి అతుక్కుంది, ఈ కార్తోనే కొట్టారు. సో నాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నేను అదే వెహికల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. సో ఆ వెహికల్ అట్లా అంత దారుణమైన పరిస్థితులు చూసేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది.